Hello friends, welcome to Struggle to Success channel. So our second video current affairs 30th of July 2020. So let's get into it. సో అందరికి తెలిసే ఉండొచ్చు రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ చాలా బాగా సర్క్యులేట్ అయింది వీడియోస్ అనేది ఇన్స్టాలో యూట్యూబ్లో. సో రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఫ్రాన్స్ నుంచి ఏ కంపెనీ నుంచి? ద సాల్ట్ అనే కంపెనీ విచ్ ఈజ్ బేస్డ్ ఇన్ ఫ్రాన్స్. దాని నుంచి మనం రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది కొన్నాము. మొత్తం మన ఇండియన్ గవర్నమెంట్ 36 ఆర్డర్ ఇచ్చింది. అందులో ఇప్పుడు 5 ఇమ్మీడియట్గా డెలివర్ చేయమని చెప్పాము బికాస్ ఆఫ్ హై టెన్షన్స్ విత్ చైనా అండ్ పాకిస్తాన్. సో 5 డెలివర్ చేశారు. 5 ఏవంటే 3+2 3 ఏమో సింగిల్ అనమాట, అంటే ఒక పర్సన్ కూర్చునేవి సింగిల్ సీటర్వి. 2 ఏమో డబుల్ సీటర్ ట్విన్ సీటర్స్ అంటారు, 2 ఏమో. సో మొత్తం 5 ఇప్పుడు చేశారనమాట. మొత్తం మనం 36 ఆర్డర్ ఇచ్చాము కదా. ఈ 36లో 30 ఏమో ఫైటింగ్ కోసం యూజ్ చేయడానికి, ఇంకొక 6 ఏమో ట్రైనింగ్ కోసం. 6 ఆర్ యూజ్ ఫర్ ట్రైనింగ్, మన వాళ్ళ ట్రైనింగ్ కోసం అనమాట. ఓకేనా. సో ఇది ఎక్కడొచ్చి ల్యాండ్ అయింది? రాఫెల్ నడాల్ డైరెక్ట్ ఫ్రాన్స్ నుంచి మనకు వచ్చేసిందా డైరెక్ట్గా? అవును, ఫ్రాన్స్ నుంచి వచ్చి అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్ దగ్గర. సో అంత దూరం పెట్రోల్ రీఫ్యూలింగ్ చేయాలి కదా మధ్యలో. సో నార్మల్గా ఏ ఫ్లైట్ అనేది మనం యూఎస్కి వెళ్తున్నాం అని ఫ్లైట్ అబుదాబీలో దుబాయ్లో ఆగి అలా అక్కడ నుంచి కనెక్టర్ ఫ్లైట్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ వేరే ఫ్లైట్ తీసుకోవాలి, అక్కడ రీఫ్యూలింగ్ చేసుకుంటాయి అన్నమాట ఫ్లైట్స్. సో ఇది కూడా అట్లనే సేమ్. కాకపోతే ఇది రీఫ్యూలింగ్ ఎట్లయిందంటే మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ అంటే కింద ల్యాండ్ అవ్వదు అనమాట, గాలిలోనే రిఫ్యూల్ చేస్తారు. గాలిలోనే రిఫ్యూల్ చేసి దాని తర్వాత ఇక్కడికి వచ్చింది, అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి వచ్చింది అనమాట. సో ఇవి వస్తున్నాయి అని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలని నో డ్రోన్ ఏరియా, అంటే డ్రోన్స్ ఏమైనా యూజ్ చేసి ఫొటోస్ దింపుతారు, పాకిస్తాన్ డ్రోన్స్ ఉంటాయి కదా అని చెప్పి దాన్ని నో డ్రోన్ ఏరియాగా ప్రకటించారు. 144 సెక్షన్ కూడా పెట్టారు. చుట్టుపక్కల ఉన్న 4 విలేజెస్లో 144 సెక్షన్. 144 సెక్షన్ అంటే నలుగురు గుమి కూడా కూడదు. బిల్డింగ్స్ మీదకి వచ్చి అందరూ వచ్చి చూసి ఫొటోస్ దింపుతారు కదా, అది కూడా బ్యాన్ చేశారు. 144 సెక్షన్ అనేది పెట్టారు. రాఫెల్ నడాల్ ఫ్రెంచ్ డసాల్ట్ అనే కంపెనీ. ఓకేనా. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద ఇండియాస్ ఫస్ట్ DGCA approved drone training school? So the answer is Bombay Flying Club. నెక్స్ట్ వన్, ఇది కూడా బాగా న్యూస్లో ఉన్నది. MHRTD మినిస్ట్రీ వచ్చేసి MOE కిందకి చేసేసారు. MOE అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకొచ్చాం మనము. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 3 E's: ఎడ్యుకేషన్, ఎంకరేజ్, ఎన్లైట్. వాట్ ఆర్ దిస్? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అసలు ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఇప్పుడు ఐ టేక్ న్యూ స్లైడ్ ఫర్ దిస్. ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి మన ఎడ్యుకేషన్ గురించి, అంత స్ట్రాంగ్గా లేదు అని చెప్పి మన గవర్నమెంట్ అంతగా బడ్జెట్ ఇవ్వడానికి అంతగా పట్టించుకోదు దాని గురించి, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గురించి అని చెప్పి. ఎడ్యుకేషన్ ఇప్పుడు హిస్టరీని బేస్ చేసుకొని చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి అనమాట. లైక్ ఇండియాలో ఉన్న ఇండియా ఆరిజిన్ ఉన్న కింగ్స్ని మనము పట్టించుకోము, ఎక్కువ చదవము, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయము. వీళ్ళు కాన్సన్ట్రేట్ ఆన్ ద టర్క్స్, వీళ్ళు మొఘల్స్, వీళ్ళ మీద. మన వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయాలి, అది చేంజ్ చేయాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. ఎప్పటి నుంచో ఈ కాంట్రవర్సీ నడుస్తుంది, ఎస్పెషల్లీ హిస్టరీ కన్సర్న్ మ్యాటర్స్లో. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ పల్లెటూరికి అందడం కోసము ప్రతి పిల్లోడికి సో ఎడ్యుకేషన్ పాలసీ అనేది తెచ్చారన్నమాట. సో ఇది మన ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చాము అంటే కాదు, ఇది 3rd టైం అనమాట. సో ఫస్ట్ టైం ఎప్పుడు అయింది అని అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్లో, సెకండ్ టైం రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో, ఇప్పుడు 3rd టైం ఇందిరాగాంధీ గవర్నమెంట్ 1968లో. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. 1968 మీరు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసి 1986. దీనికి ఆపోజిట్ 68, 86. ఇంకోటి 3rd టైం కూడా తెచ్చారు 1992లో, బట్ దట్ ఈజ్ అండ్ కన్సిడర్ వై బికాస్ ఆల్మోస్ట్ ఈ 86కి 92కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ 1 అండ్ ద సేమ్. సో 86 తర్వాత ఇప్పుడు మనం చూసుకోవాలంటే 2002. సో ఇప్పుడు 3rd వన్ వచ్చేసి 2002.
ఈ ఎడ్యుకేషన్ పాలసీ 1968లో వచ్చింది. ఏం బేస్ చేసుకొని ఇచ్చారు అని అంటే, అప్పుడు కొతారి కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది రిలీజ్ చేశారు. దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఇంప్లిమెంట్ చేశారు, కానీ ఒకటి మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు, కొన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అందులో మెయిన్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ 6% ఆఫ్ ఇండియన్ జీడిపిని ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేయాలి. 6% ఆఫ్ ఇండియన్ జీడిపి ఇస్ హ్యూజ్ అమౌంట్. సో అది మనం చేస్తున్నామా, అడాప్ట్ అయితే చేసుకున్నాము, కానీ చేస్తున్నామా అనేది లేదు. రిపోర్ట్స్ ప్రకారము ఓఈసిడి రిపోర్ట్స్ ప్రకారం, యునెస్కో రిపోర్ట్స్ ప్రకారం, యునెస్కో అంటే ఏంది, వీళ్ళ రిపోర్ట్స్ ప్రకారం కాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం కూడా అప్రాక్సిమేట్లీ వీఆర్ యూజింగ్ ఓన్లీ 3% ఆఫ్ ద ఇండియన్ జీడిపి ఫర్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో వాట్ ఈజ్ ఓఈసిడి, వాట్ ఈజ్ యునెస్కో? ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, యునెస్కో అంటే యునెస్కో మీకు బాగా ఫెమిలియర్ ఉండొచ్చు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా. సో యునెస్కో ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ రెండింటి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్లో ఉంది. ఫ్రాన్స్ రిలేట్ చేసుకోవాలి మనం. ఫ్రాన్స్ అనే వాళ్ళు వచ్చిన ఫ్రెంచ్ నుంచి మనం ఏం చదివినాం, ఫ్రాన్స్ నుంచి ఏం చదివాం, రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ మనం ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. వీ షుడ్ రీకలెక్ట్. ఎన్నిసార్లు ఎక్కువ రివైజ్ చేస్తే, ఇప్పుడు ఈ 1 లైనర్స్ అనమాట ఇవన్నీ. ఒక లైన్ ఈరోజు చదివి నాకు ఎగ్జామ్ 1 ఇయర్ అవుతుంటుంది, నాకు గుర్తుంటుంది అంటే మీకే కాదు, నాకే కాదు, ఎవరికి గుర్తుంటుంది. మనం ఎన్ని ఎక్కువసార్లు దాన్ని రీకలెక్ట్ చేస్తూ ఉంటే మైండ్ మ్యాపింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నాకు ఫ్రాన్స్ వచ్చింది, ఫ్రాన్స్ ఓకే, ఓఈసిడి వచ్చింది, యునెస్కో వచ్చింది. ఓఈసిడి యునెస్కో అనగానే మనకు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ద హెడ్ క్వార్టర్స్ నేను అని చెప్పాను కదా, అదనమాట. అట్లా మనం రీకల్ చేసుకుంటూ ఉంటే రివైజ్ అవుతూ ఉంటుంది మనకు మైండ్లో. ఒకవేళ మనకు రాలేదు అంటే బుక్లోనో గూగుల్లోనో చూసి మళ్ళీ అచ్చా ఓకే మర్చిపోయాను, నేను నెక్స్ట్ టైం మర్చిపోద్దు అని. ఇట్లా ఎన్నిసార్లు ఎక్కువ రివైజ్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది అనమాట. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఓఈసిడి అండ్ యునెస్కో ఎక్కడ ఉన్నది? ప్యారిస్ అని చెప్పాను కదా, హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ ప్యారిస్. సో వీళ్ళ రిపోర్ట్ ప్రకారము మనది 3% అనమాట. 3% ఆఫ్ ద జీడిపి వీఆర్ యూజింగ్ ఫర్ ఎడ్యుకేషన్. హైయెస్ట్ ఎక్కడ ఉంది? ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా అడుగుతారు అన్నమాట. ఈ రిపోర్ట్ ప్రకారం హైయెస్ట్ ఎక్కడ ఉంది అని. సో హైయెస్ట్ వచ్చేసి 7.5% భూటాన్లో ఉన్నది. అరే భూటాన్ మనకంటే చాలా చిన్నది, దాన్ని జీడిపి కూడా తక్కువది, ఓకే వాళ్ళు యూజ్ చేస్తారు అనుకోవచ్చు. 7% అంటే పర్సెంటేజ్లో మనకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇన్ ఫిగర్స్ మనకంటే తక్కువ ఉండొచ్చు. అచ్చా ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. జింబాబ్వే ఉంది. జింబాబ్వే 7%. దాంతోపాటు స్వీడన్ కూడా 7%. జింబాబ్వే ఎక్కడ ఏదో సౌత్ ఆఫ్రికాలో ఆఫ్రికాలో ఆల్మోస్ట్ ఇప్పుడే లీస్ట్ డెవలప్ అని చెప్పొచ్చు. డెవలపింగ్ అని కూడా లీస్ట్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పొచ్చు. స్వీడన్ ఉంది. స్వీడన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. అది 7% యూజ్ చేస్తుంది. అన్డెవలప్డ్ కంట్రీ కూడా 7% యూజ్ చేస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేంట్లో అన్న ఎడ్యుకేషన్. ఇప్పుడు రాఫెల్కి ఖర్చు చేశారు ఇంతగానము, ఓకే అది తప్పు అని అనట్లేదు, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ సీయింగ్ అ థింగ్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేయడం, మనీని, టైంని, ఏదన్నా. సో దానికోసం అని చెప్పి గవర్నమెంట్ ఏం చేశారు అంటే 6% ఆఫ్ ఇండియన్ జీడిపిని మనం ఇన్వెస్ట్ చేస్తాము ఎడ్యుకేషన్లో. సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 34 ఇయర్స్ తర్వాత ఇది కొత్తగా వచ్చిందనమాట. కొత్తారి కమిషన్ ఇది అడుగుతుండొచ్చు, 6% ఏ కమిషన్ బేస్ చేసుకొని ఇచ్చారు అని. ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ వేశారు 2019లోనే, ఇది ఇట్లా చేస్తున్నాము ఎడ్యుకేషన్ పాలసీ. దానికోసం డ్రాఫ్ట్ ఒకటి వాళ్ళు రిలీజ్ చేసి మీకు ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే అవి మాకు చెప్పండి అని. చేంజెస్ వాళ్ళకి చెప్పాలి అంటే మనం ఎట్లా చెప్పగలుగుతాము? సో మై గవర్నమెంట్ అనేది ఉన్నదన్నమాట, MYGOV.
గవర్నమెంట్ మై గవర్నమెంట్. సో అది పార్టిసిపేటరీ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ అనమాట. అది రీసెంట్గా 6 years అవుతుంది అది పెట్టి. సో దాని నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకొని కొంతమంది మినిస్టర్స్ తోటి, మన తెలంగాణ, ఆంధ్ర మినిస్టర్స్, కేరళ, ఎస్పెషల్లీ సౌత్లో కాన్సన్ట్రేట్ చేశారనమాట. మినిస్టర్స్ తోటి, హెడ్స్ తోటి, ఐఏఎస్ ఆఫీస్ తోటి మాట్లాడి ఈ నేషనల్ ఎకనామిక్ పాలసీస్ అనేవి తెచ్చారనమాట. సో నేషనల్ ఎకనామిక్ పాలసీ. నెక్స్ట్ స్లైడ్ పోదాం. ఇండియా ఇండోనేషియా డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ వాజ్ హెల్డ్ ఇన్. ఇండియా ఇండోనేషియా డిఫెన్స్ మినిస్టర్ డైలాగ్ వాజ్ హెల్డ్ ఇన్. ఆన్సర్ ఈస్ న్యూ ఢిల్లీ. సో ఇప్పుడు ఏదన్నా మనకు హెడ్ క్వార్టర్స్ ఏమైనా క్వశ్చన్స్ వచ్చింది, హెడ్ క్వార్టర్స్ బేస్ చేసుకొని, లేదంటే ఏదైనా సమ్మిట్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ వచ్చింది, మనకు ఆన్సర్ తెలియదు, మనం చదివితే ఆన్సర్ పెట్టగలుగుతాం. ఒకవేళ మనం చదవలేనిది, మనం వదిలేసింది ఏదైనా వచ్చింది అనుకుందాం, మనకు ఆన్సర్ తెలియదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే గుడ్డిలో మెల్ల న్యూఢిల్లీకి క్లిక్ చేసేయాలి. హెడ్ క్వార్టర్స్ ఏదన్నా అడిగితే ఇండియాలో ఏదైనా ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఏదన్నా మీటింగ్, సమ్మిట్స్ ఇట్లాంటివి ఎక్కడ అయిందంటే ఒక 60 to 70% న్యూఢిల్లీ పెడితే కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇండియా ఇండోనేషియా అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా. ఇక్కడ ఉంది జకార్తా. ఓకే. ఇండోనేషియా కరెన్సీ ఏంది? రూఫియా. ఓకే. ఇండోనేషియాలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? జోకో విడోడో. ఓకే. 3 points అయిపోయింది. జోకో విడోడో. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఫ్రేమ్ చేసినట్టే క్వశ్చన్స్ అక్కడ రావు, అన్నీ మనం చదువుకుంటూ పోవాలి. సో ఇండియా ఇండోనేషియా ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తుందా? ఒక నేవల్ ఎక్సర్సైజ్, సముద్ర శక్తి అనే నేవల్ ఎక్సర్సైజ్ చేస్తుంది ఇండియా ఇండోనేషియా. సముద్ర శక్తి. ఓకే. ఇది అయిపోయింది. మనం నిన్నటి కరెంట్ అఫైర్స్లో ఇండోనేషియా గురించి ఏమైనా చదివామా? ఇండోనేషియా అనే టాపిక్ తెచ్చామా? ఎస్, ఆబ్వియస్లీ తెచ్చాము. ఇక్కడ ఆసియన్ గురించి, ASEAN. ఈరోజు కొంచెం టచ్ ప్రాబ్లం చేస్తుంది. ఏసియాన్ 36th సమ్మిట్ ఎక్కడైంది? ఏసియాన్ వర్చువల్ సమ్మిట్ అయింది. ఏసియాన్ ఇప్పుడు కరెంట్ చైర్ ఏది? వియట్నాం. 36th సమ్మిట్ థీమ్ ఏంటిది? కోహెసివ్ అండ్ రెస్పాన్సివ్ ఏసియాన్. ఇది నిన్నటి వీడియోలో ఉన్నది, అది చూడండి. సో ఇంకా వియట్నాం, CCIది వేర్ హౌస్ ఎక్కడుంది? కాటన్ వేర్ హౌస్ వియట్నాంలో ఉన్నది. సో ఇవన్నీ రిలేటెడ్. ఇండోనేషియా నుంచి మనం వియట్నాంకి జంప్ చేసేసాము. ఓకే. సో IRCTC కొలాబరేటెడ్ విత్ విచ్ బ్యాంక్ టు లాంచ్ కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డ్. మనం ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్కి పోతే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి పోతే చూస్తూనే ఉంటాం IRCTCది, SBIది క్రెడిట్ కార్డ్ అని చెప్పి. అక్కడ ఒక సపరేట్ 2-3 ఉంటారు స్టాఫ్ అనమాట. వాళ్ళు వచ్చి అందరిని అడుగుతూ ఉంటారు క్రెడిట్ కార్డ్ కావాలా అని. సో ఆబ్వియస్లీ IRCTC, SBI కొలాబరేటెడ్. దేనికోసం? కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డ్స్. ఓకేనా. సో SBI ఏంటిది అని చూద్దాం. ఫస్ట్ మనకు 3 బ్యాంక్స్ ఉండేవి. బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ 3 బ్యాంక్స్ కలిపి 1921లో ఐఎమ్ సారీ ఫర్ దిస్, ఈరోజు టచ్ బాగా ఇబ్బంది చేస్తుంది, ఎందుకో ఏమో తెలియట్లేదు. సో 1921లో ఇవన్నీ 3 బ్యాంక్స్ ఎప్పుడైతే ఏవో చెప్పినాం, కలకత్తా, బాంబే అండ్ మద్రాస్ బ్యాంక్ మర్జ్డ్ యాజ్ ఇంపీరియల్ బ్యాంక్ని 1955లో SBI చేశారు. 1955లో SBI. దీస్ ఆర్ ద స్టాటిక్ డేటా అనమాట. సో కరెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి SBI రీసెంట్గా ఏం చేసింది అంటే, మాల్దీవ్స్లో 16.2 million ఇన్వెస్ట్ చేసింది అక్కడ లోకల్గా పెరగడానికి, లిక్విడిటీస్ పెరగడానికి. కోవిడ్ వల్ల వాళ్ళ ఎకానమీ దెబ్బతిన్నది. సో వాళ్ళ లిక్విడిటీ పెరగడానికి 16.2 million SBI హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ మాల్దీవ్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ ఫెర్రీ? సో ఆదిత్య అనమాట. ఇక్కడే ఉంది కదా ఆదిత్య. ఇది సోలార్ ప్యానల్స్ అనమాట. సోలార్ పవర్డ్ ఫెర్రీ. నార్మల్గా డీజిల్ పవర్, పెట్రోల్ పవర్తో ఉంటాయి కదా ఈ ఫెర్రీస్ అనేటివి. సో ఇది సోలార్ పవర్ ఆదిత్య. ఇది ఇండియాలో ఫస్ట్ వన్. ఎక్కడ అంటే కేరళ. సో విచ్ ఆర్గనైజేషన్ has launched innovation contest name
డేర్ టు డ్రీమ్ 2.0. డేర్ టు డ్రీమ్ 2.0 అనేది డిఆర్డిఓ వాళ్ళు లాంచ్ చేశారు. దేనికోసం లాంచ్ చేశారంటే ఏదైనా ఒకేషన్ ఉంది ఏమైనా లాంచ్ చేశారంటే ఎస్ అబ్వియస్లీ అకేషన్ ఉంది. మన 27th July మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఫార్మర్ ప్రెసిడెంట్ మరణించిన దినోత్సవం కాబట్టి ఆ రోజు డెత్ యానివర్సరీ కోసం అని చెప్పి ఆ రోజు ఉందని చెప్పి ఆ రోజు రిలీజ్ చేశారనమాట. డేర్ టు డ్రీమ్ 2.0 ఇన్నోవేషన్ కాంటెస్ట్ అనమాట ఇది. సో ఏపీజే అబ్దుల్ కలాం మన ఫార్మర్ ప్రెసిడెంట్ అనమాట. ఇది ఆల్సో నోన్ యాజ్ పీపుల్స్ ప్రెసిడెంట్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఆయన బర్త్ వచ్చేసి ఆయన ఎప్పుడు పుట్టారు అంటే మనం చెప్పవచ్చు 15th October. ఇప్పుడు 15th October ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ స్టూడెంట్ డే. వరల్డ్ ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాలి, వరల్డా ఇండియానా, ఇట్స్ వరల్డ్, మొత్తం వరల్డ్కి వరల్డ్ స్టూడెంట్ డే ఇస్ ఆన్ 15th October. దేని ఒకేషన్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ రోజు పుట్టినారు. ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా వరల్డ్ స్టూడెంట్ డే ఆ రోజు మనం సెలబ్రేట్ చేస్తాం. ఎప్పుడు 15th October. సో ద ఆన్సర్ ఈస్ డిఆర్డిఓ. ఓకే. Sadananda Gowda launched 4 schemes including a production linked incentive scheme and industry park scheme for manufacturing of. సదానంద గౌడ ఎవరు? ఈయన మినిస్టర్ అనమాట. సో ఆయన లాంచ్ చేశారు దేనికోసం అంటే బల్క్ డ్రగ్ అండ్ మెడికల్ డివైజెస్, దీని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మా కిందకు వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసీ ఇది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఆ మినిస్ట్రీ ఎవరు హెడ్? సదానంద గౌడ. ఆ మినిస్ట్రీ ఎవరిది? సదానంద గౌడ, క్యాబినెట్ మినిస్టర్. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ ఫార్మసీ గురించి వచ్చింది కాబట్టి బైకాట్ చైనా ప్రోడక్ట్స్ అని మనం ఇప్పుడు అంటున్నాం కదా. సో ఈ మేజర్ బ్యాక్డ్రాప్ ఏంటి అని అంటే ఏపీఐ. సో వాట్ ఈజ్ ఇట్? ఏపీఐ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు ఏదైనా డ్రగ్ మనం క్రియేట్ చేస్తున్నాం, దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వెనకాల రాసి ఉంటుంది మెగ్నీషియం 0.2 grams, జింక్ 0.5 grams అని. ఆ ఇంగ్రీడియంట్స్ అనమాట దేనితో అయితే బేస్ చేసుకొని అది చేస్తారో ఆ ఇంగ్రీడియంట్స్ 70% మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. చైనా నుంచి మనకు ఆ ఇంగ్రీడియంట్స్ 70% వస్తాయి. సో అది ఎంత కష్టమో వాళ్ళు ఒకవేళ అక్కడ నుంచి బ్యాన్ చేస్తే మనకు పంపించడము. సో మనం చెప్పుకున్నాం కదా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎక్కడుంది? పూణేలో ఉన్నది. అక్కడ నుంచి మనకు రావడం ఆగిపోతే ఈజ్ ఇట్ పాసిబుల్ టు బీ ద వరల్డ్స్ లార్జెస్ట్? కష్టమనే చెప్పాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. సైడ్ డివియేట్ అవుతున్నాం ఈరోజు ఎక్కువ. 2023 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఈజ్ హోస్టెడ్ బై, అందరికి తెలిసే ఉండొచ్చు క్రికెట్ ఫాలోవర్స్ అందరికీ, అందరు వెయిట్ చేస్తున్నారు ఐపీఎల్ కోసము ఇండియాలో. సో ఐసీసీ వరల్డ్ కప్. ఐసీసీ ఏంటిది? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఎక్కడున్నది? దుబాయ్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? దుబాయ్లో ఉంది. సో రీసెంట్గా కాజీ KAZI అనే ప్లేయర్ బ్యాన్ అయ్యారు. ఏ కంట్రీ ప్లేయర్ అయినా అని అడగొచ్చు క్వశ్చన్. సో కాజీ బంగ్లాదేశ్ ప్లేయర్. ఎందుకు బ్యాన్ అయ్యారంటే డోపింగ్ కేసులో ఆయన బ్యాన్ చేశారనమాట. సో డోపింగ్ అని వచ్చింది కాబట్టి డోపింగ్ గురించి చెప్దాము. డోపింగ్ ఎవరు కంట్రోల్ చేస్తారు వరల్డ్లో? వాడా, WADA. క్రియేట్ న్యూ స్లైడ్. WADA వాడా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా. సో వాడా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. వాడా రీసెంట్గా మన ఇండియాది నాడా ఉన్నది కదా, NADA, నాడాలో టెస్టింగ్ ఏజెన్సీని 6 months బ్యాన్ చేసింది అనమాట. దేనికోసం అంటే అక్కడ వీళ్ళు నార్మల్గా విజిట్కి వచ్చినప్పుడు అక్కడ మన దాంట్లో స్టాండర్డ్స్ మంచిగా లేవు అనమాట. సో ఇక్కడ స్టాండర్డ్స్ మంచిగా లేవు, మీరు ఏదైనా యాంటీ డోపింగ్ టెస్ట్ చేసినా అవి నల్ అండ్ వాయిడ్, మేము మీకు అనుమతి ఇయ్యము అని చెప్పి చెప్పింది అనమాట. మన నేషనల్ది నాడా, ఇంటర్నేషనల్ది వాడా, వరల్డ్. నేషనల్ది నాడా, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సో నాడా ఈస్ ట్రయింగ్
బ్యాంకాక్ ల్యాబ్స్లో చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. బ్యాంకాక్ ల్యాబ్స్లో ఈ టెస్టింగ్ అనేది ప్లేయర్స్ని. ఇక్కడ ఉన్నాం మనం ఐసీసీ. సో కాజీ అనే ప్లేయర్, బంగ్లాదేశ్ ప్లేయర్ని బ్యాన్ చేశారనమాట డోపింగ్ వల్ల. సో క్రికెట్ సంబంధించిన ఇంకొక క్వశ్చన్ ఈజ్ స్టూవర్ట్ బోర్డ్ ఈయన రీసెంట్లీ 500 వికెట్స్ టెస్ట్ మ్యాచ్లో 500 వికెట్స్ తీసిన 7th బౌలర్ అయ్యాడు. 7th బౌలర్. సో ఫస్ట్ ఎవరున్నారు ఆ లిస్ట్లో అంటే మురళీధరన్, శ్రీలంకన్ ప్లేయర్ ఉన్నాడు కదా, స్పిన్ బౌలర్ ముత్తై మురళీధరన్. ఆయన 800 వికెట్స్ తీశాడు. ఈ స్టూవర్ట్ బోర్డ్ అనే ఇంగ్లాండ్ ప్లేయర్ 500 వికెట్స్ తీసి రీసెంట్గా ఆ లిస్ట్లోకి పోయాడు. ఈజ్ 7th మెంబర్. ఓకేనా. So according to the 4th Tiger Assessment Report, which state has the most number of tigers? Which state in India has the most number of tigers? So first, మన ఇండియాలో ఎన్ని టైగర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఇండియాలో 2967 టైగర్స్ ఉన్నాయన్నమాట ఇండియాలో మొత్తంలో. సో ఈ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేటిక్ చేంజ్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. 4th టైగర్ అసెస్మెంట్ రిపోర్ట్. సో టైగర్ సెన్సెస్ ఇస్తారనమాట 4 yearsకి ఒకసారి టైగర్ సెన్సెస్. సో టైగర్ సెన్సెస్లో 2900, ఈ రిపోర్ట్ ప్రకారం 2967 ఉన్నాయని చెప్పారు టైగర్స్. సో వరల్డ్లో ఉన్న 70% ఆఫ్ టైగర్స్, 70% ఆఫ్ టైగర్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఇన్ ఇండియా. That's a huge amount, very very huge amount. 70% world ఉన్న 70% of the tigers are in India. సో ఈ క్వశ్చన్ ప్రకారము అకార్డింగ్ టు ద 4th టైగర్ అసెస్మెంట్ రిపోర్ట్, విచ్ స్టేట్ has the most number of tigers? ఏ స్టేట్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి? ఆబ్వియస్లీ మధ్యప్రదేశ్, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ తెలిసి ఉండొచ్చు. సెకండ్ ఇది ఇన్ కర్ణాటక. కర్ణాటకలో ఏమున్నది? ఫస్ట్ టైగర్ రిజర్వ్ బందిపూర్ టైగర్ రిజర్వ్. మధ్యప్రదేశ్లో పన్నా, పంచ్మర్హి అవన్నీ ఉన్నాయన్నమాట. అచర్నాథ్, అమర్కంటక్ ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్లో ఉంది కదా, జిమ్ కార్బెట్ అనే నేషనల్ పార్క్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి. మనము టైగర్ రిజర్వ్ తీసుకుంటే ఆ టైగర్ రిజర్వ్లో అన్నిటికంటే ఎక్కువ టైగర్స్ ఉన్నాయి. మొత్తం మనం ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 50 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 50 టైగర్ రిజర్వ్స్లో ఆల్మోస్ట్ 17 టైగర్ రిజర్వ్స్ ఆర్ అట్ క్యారింగ్ కెపాసిటీ. ఎక్స్క్యూజ్ మీ. 50 టైగర్స్ రిజర్వ్స్లో 17 టైగర్ రిజర్వ్స్ ఆర్ అట్ క్యారింగ్ కెపాసిటీ. క్యారింగ్ కెపాసిటీ అంటే ఏంటి అంటే ఆ హ్యాబిటాట్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఎంతమందిని మనమైతే ఫిట్ చేయగలుగుతామో అన్ని టైగర్స్ ఉన్నాయి. ఎందుకంటే టైగర్స్ అనేవి రోమ్ చేస్తూ ఉంటాయి, ఒక ఏరియాలో కన్ఫైన్డ్ అయి ఉండవు. సో ఇప్పుడు ఆ ఏరియాలో ఇది ఒక టైగర్ ఏరియా, ఇది ఇంకొక టైగర్ ఏరియా అనుకుందాం. ఈ టైగర్ ఈ ఏరియాలోకి వచ్చిందనుకో, ఈ రెండింటి పక్క ఫైట్ చేసుకొని ఏది గెలిస్తే అది ఒకటే ఉండగలుగుతుంది అనమాట. సో అట్లా కాకుండా బౌండరీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు లయన్స్ కూడా చూసుకుంటే లయన్స్ కూడా అంతే, అందుకనే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి, రోర్ చేస్తూ ఉంటాయి. అది ఎక్కడి వరకు వినిపిస్తే అక్కడ వేరేవి రావు అని చెప్పి. సో క్యారింగ్ కెపాసిటీ అంటే ఆ హ్యాబిటాట్లో ఆ ఏరియాలో ఎన్నైతే ఎక్కువ టైగర్స్ ఫిట్ చేయగలుగుతాం. అంటే 50లో ఆల్మోస్ట్ 17లో హౌస్ఫుల్ అయిపోయింది. ఓకేనా. ఈ వీడియోకి